ఇవాళ ఏపీ సచివాలయంలో వృద్ధ దంపతులు తమను కొడుకులు అన్యాయం చేశారని ఆరోపిస్తూ ఫిర్యాదు చేసేందుకొచ్చారు. కేబినెట్ మీటింగ్ ముగించుకుని వస్తున్న మంత్రుల కార్లకు అడ్డుపడేందుకు ప్రయత్నించారు. అయితే పలువురు మంత్రులు కార్లను ఆపకుండా వెళ్లిపోయారు. చివరిగా వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు వారి కోసం కారాపారు. అనంతపురం జిల్లా రాప్తాడు మండలం గాండ్లపర్తి కొత్తపల్లి గ్రామానికి చెందిన రామాంజనేయులు దంపతులు వారి కుమార్తె మంత్రికి ఫిర్యాదు చేశారు. కొడుకులు దౌర్జన్యంగా తమ ఇళ్లు భూములు లాక్కొని వీధిపాలు చేశారని మంత్రి ముందు వృద్ధ దంపతులు వాపోయారు. కలెక్టర్ తో మాట్లాడి న్యాయం చేస్తామని అచ్చెన్నాయుడు వారికి హామీ ఇచ్చారు. మీరు పక్కన నిల్చో. ఏ ఊరమ్మా? ఏ ప్రాబ్లం ఏంటి? కొడుకులు చాలా ప్రాబ్లం చేస్తున్నారు ఏ నియోజకవర్గంకి వస్తుంది? మీరు కలిసారు తను? ఏంటి ప్రాబ్లం ఏంటి మీకు? బాబు ఒక్క నిమిషం ఆగి చెప్తాను. నాకు పేపర్ మీ ఫోన్ నెంబర్ ఏమైనా ఉందా? ఒక ఫోన్ నెంబర్ నేను మాట్లాడి చెప్తాను. నేను చెప్తాను కంపల్సరీ. నేను మాట్లాడి చెప్తాను. నేను మాట్లాడి చెప్తాను. నేను కలెక్టర్ చెప్పి పంపించి చేయిస్తాను కదా. నేను కలెక్టర్ మీద పంపిస్తాను. చూసుకుంటాము, బాగా చూసుకుంటామని అతన్ని రాపించుకుంటారు సార్. రాపించుకున్న తర్వాత రాపించుకున్నారు. మూడు అంతస్తులు కట్టుకున్నాడు సార్. 3 అంతస్తులు కట్టుకొని ఇవాళ పోసని మాకు ఉండే కంటే ఇయ్యలేదు సార్. మేము బిడ్డ దగ్గర బాలిగింట్లో ఉండాలి సార్. బాలిగింట్లో ఉన్నాము. ఆ పాపను లేని నిమిషాలు పెడతాడు. నిన్ను చంపుతాం, కొడుతాం, నీ కొడుకు నిన్ను ఉద్యోగం తీసేద్దాము అని చెప్తున్నారు సార్. అంతే సార్, ఇంకేం లేదు. ఇప్పుడు ఎందుకు వచ్చావు ఇక్కడికి నువ్వు? ఇల్లు కావాలి మాకు, అంతే. ఇల్లు ఏమైంది? నీ ఇల్లు ఏమైంది? కొడుకులు ఇలే. ఏ ఊరు మీది? మాది ఎవరో కొత్తపల్లి, గాండ్లపర్తి కొత్తపల్లి. అడు తిరుగు. గాండ్లపర్తి కొత్తపల్లి. మరి అచ్చెన్నాయుడు కారు ఎందుకు అడ్డం పడ్డావు మంత్రి కారు దగ్గర? తెలీదు, మాకు తెలియకనే అడ్డం పడ్డా.